నెల్లూరులో బీఫ్ రవాణా కలకలం రేపింది. 12వ డివిజన్ చింతారెడ్డిపాళెం రాజుపాళెం దగ్గర 4 టన్నుల బీఫ్ మాంసాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. వెంటనే సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే మాంసాన్ని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్లు పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న మాంసానికి సంబంధించిన యజమానిని విచారించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నట్టు సంబంధిత ఓనర్ చెప్పినట్లు డాక్టర్ చైతన్య, డాక్టర్ మదన్ మోహన్ తెలిపారు. దొంతాలి కంపోస్ట్ యార్డుకు తరలించి నిర్వీర్యం చేస్తామని చెప్పారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనము డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది. మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడైతేనే కానీ బీఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ కూడా ఇల్లీగల్. మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉదయాన రావడం జరిగింది. వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది బీఫ్ అనేది ధృవీకరణ జరిగింది. దీన్ని ఈ బీఫ్ వల్ల నెల్లూరు నగరంలో ఈ తిరిగే ఆవులు ఓనర్లు వీళ్ళందరూ కూడా దీని మార్కెట్లో ఒకరోజు కూడా మన ఆవులను పెంచుకోవడం అనేది, ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం కానీ మూలమైన కారణం ఏంటంటే ఇలాగ బీఫ్ అనేది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మెయిన్ కారణం. కాబట్టి మనం అయితే ఎక్కడైతే స్టార్ట్ జరుగుతుందో దీన్ని మనం క్లోజ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ఆవులను అయితేనేమి ఓనర్లు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఓనర్లు కూడా తెలియజేసేది ఏమనగా, ఎవరు కూడా నెల్లూరు నగర పరిధిలో ఎవరు కూడా ఆవులని ఇలా రోడ్ల మీద వదిలి విచ్చలవిడిగా చేయడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మనవి చేయడం జరుగుతుంది. ఇలా డ్రైవ్ చేసి ఇలా పట్టుకున్న దాన్ని దంతాల్లో యార్డ్లో దీన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది.